హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఏంటి స్వీట్ చూపించేస్తున్నారు అని అనుకుంటున్నారా? కంపల్సరీ వీడియో క్లిక్ చేయకండి, చూసేయండి. ఇది చూడండి, ఇది చూడండి. ఏంటి ఇవి అనుకుంటున్నారా? సస్పెన్స్ కదండి. వెళ్ళిపోదామండి, చేసేసుకుందామా? చూడండి, ఒక స్పూన్ తిని చూపించేస్తాను మీకు. చాలా చాలా టేస్టీ అండి. సూపర్ అంటే సూపర్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, మీకు నొప్పులేదు ఏమీ ఉండకూడదు అనుకుంటున్నారా? అయితే ఇలా చేసుకుని తీసేసుకోండి. వెళ్ళిపోదామా? చేసేద్దామా? వెళ్ళిపోదాం. రండి రండి రండి, వీడియో క్లిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి ఏంటి అన్ని చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి ఏం చూపిస్తాను మీకు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్త్కి మంచిదండి. చాలా ఇష్టపడతారు కూడా ఇవన్నీ కూడా. దీంతో మనం కేసరి చేసేసుకుందామండి. అందుకని మీకు చూపించేస్తున్నా. ఈ కేసరి అందరూ చేసేదే కదా అనుకుంటున్నారా? లేదండి, డిఫరెంట్ ఉంది కంపల్సరీగా. చూడండి, ఫటాఫట్ ధనాధన్ చేసేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్. కుక్కర్లో ఏముంది అనుకుంటున్నారా? చూపించేస్తా చూడండి ఫ్రెండ్స్. వెయిట్ లాస్ కూడా అయిపోతారు ఆ కుక్కర్ చూస్తే. తినకుండానే అయిపోతారని అనుకుంటున్నారా? లేదండి, ప్రతిరోజు తీసుకుంటే అయిపోతారు వెయిట్ లాస్. కంపల్సరీగా వీడియో చూసేయండి ఎండింగ్ వరకు. చూసేద్దామండి వెయిట్ లాస్ దేనివల్ల తగ్గుతారో. వెళ్ళిపోదాం, చూసేద్దాం. వావ్, చూడండి జొన్నలండి. ఇలా నైట్ నానబెట్టేసుకుని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. వెయిట్ లాస్ దీనివల్ల చాలా వెయిట్ లాస్ అవుతారండి. జొన్న రొట్టెలు అందరూ చేసుకోలేరు కదా, ముద్ద కూడా అందరూ చేసుకోలేరు కదా. ఇలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పనిసరిగా మీరు ఇది ఇలా కుక్కర్లో పెట్టేసుకోండి. మీకు దేని కాదు దానికి ఉపయోగించుకోవచ్చండి. నేను అవుతూ కేసరి చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంతే చేసుకోండి. మీకు వీలుని పెట్టి వేస్ట్ చేయకూడదు కదా, ఇంకో విధంగా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఒక బౌల్ అంతే చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అంతే చేస్తున్నాను నేనైతే. ఇది మిగిలిపోతుందని అనుకుంటున్నారా? లేదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు ఏది కావాలంటే చేసుకోవచ్చు. దీంతో చాలా ఐటమ్లు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, కావాల్సినవి జొన్నలు ఇలా ఉడికించుకొని చెప్పుకోవాలండి నీట్గా. ఎలా ఉడికించాలి అని అనుకుంటున్నారా? నైట్ నానబెట్టేసుకుని పొద్దున్న కొంచెం నెయ్యి వేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. ఒక వంతుకి 3 వంతులు వాటర్ పోసుకోవాలి. చూడండి, నెయ్యి, బాదం పప్పులు ఇలా తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పుచ్చపప్పు అండి. చూడండి, గుమ్మడి పప్పు, కిస్మిస్, కుసుములు. చూడండి ఫ్రెండ్స్, టూటీ ఫ్రూటీ, సన్ఫ్లవర్, జీడిపప్పు, షుగర్ ఒక కప్పుకి హాఫ్ కప్పు, లేకపోతే ఫుల్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ వేసుకోండి. లైట్ తినేవాళ్ళు హాఫ్ కప్పు. నేనైతే హాఫ్ కప్ తీసుకుంటానండి. చూడండి, ఖర్జూరం ఉంది, అని ఉంటే అని వేసుకోండి. ఖర్జూరం ఉంటే ఖర్జూరం తీసుకోండి. ఈ ఐటమ్స్ అన్నీ ఉండాలండి. లాస్ట్లో యాలకి పొడి వేసుకుందాం. తయారు చేసేద్దామా? వెళ్ళిపోదామా? రండి, తయారు చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాండీ పెట్టేసుకుందాం. స్టవ్ మీద చేసుకుందాం. నెయ్యి మనకి ఎంత కావాలని తీసుకోండి. మీరు ఎంత వేసుకున్నా పర్వాలేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను అయితే అందులో వేసి కుక్ చేశాను కదా కొంచెం. చూడండి, హీట్ అయిపోయిందండి నెయ్యి. అన్నీ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాదామి, సన్ఫ్లవర్, జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడిపప్పు, పచ్చిపప్పు, కుసుములు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా వేసేసుకున్నామండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలా చాలా టేస్టీ అండి అన్నీ కూడా. చూడండి, చాలా టేస్టీ కుసుములు కమ్మగా ఉంటాయండి. ఇవన్నీ త్వరగా పెట్టేసుకుని తీసేసుకున్నామండి ప్లేట్లోకి. అన్ని వేసిపోయింది కదా, తీసేసుకుందాం. చాలా చాలా టేస్టీ అండి. మాడిపోనివ్వకూడదు. టప్ మన అన్న అంటే చాలు వేగిపోయినట్లేనండి అన్నీ కూడా. నేనైతే ఒకటే చేస్తున్నాను, మీరైతే జనాలు పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, షుగర్ వేసేసుకుందామండి. ఈ నెయ్యిలో కొంచెం వాటర్ పోసుకుందామండి. చాలా ఈజీ అండి. చూడండి, అంతా కరిగిపోతుంది. పటాపట్ ధనాధన్ పటపట అయిపోతుంది. ఏ చేసినా చాలా ఈజీ. చూడండి, మనసుంటే మార్గం ఉంటుంది వాళ్ళు. ఇలా చూడండి, అంతా కరిగిపోయింది. అప్పుడే అని వేసింది. బాగా చూడండి, చూడండి కరిగిపోయిన తర్వాత లైట్గా జిగురు అంటుకుంటే చాలండి. తీయడం లేదు మనకు అస్సలు. చూడండి ఫ్రెండ్స్,
జొన్నలు తీసేసుకోండి. ఇలాగా కొంచెం చేసుకుని వేసేసుకోవాలి. చాలా టేస్టీ అండి, ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు ఒకేలా తినలేం కదండి, అందుకని ఒక్కో రోజు ఒక్కోలా చేసుకొని తినాలండి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసుకోవాలి. బాగా పడుతుందండి అన్నిటికీ కూడా. చూడండి హై ఫ్లేమ్ పెట్టుకోండి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయిందండి పాకం కూడా. మీకు కావాలంటే షుగర్ కొంచెం చేసుకోవచ్చండి, కొంచెం చేసుకోవచ్చు. నాకు స్వీట్ కొంచెం తక్కువగా తినాలని నేను ఇలా వేసుకున్నాను. ఎక్కువగా తిన్నాం కదండి స్వీట్ ఎక్కువ వేసుకుంటే, ఇలా తక్కువ వేసుకుంటే ఎంతన్నా తినచ్చు, ఫుల్గా తినేయచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోతుంది ఎగ్గికి. చూడండి మనం ఉడికిస్తాం కదండి, అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, గడ్డలా వచ్చినా కూడా కుక్ అయిపోయినా కూడా అందులో వాటర్ పాకంగా పడగానే వస్తుందండి బయటికి, హీట్ అవగానే. ఇంకా కొంచెం దగ్గరికి ఇలా ఉడికించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడిపోయింది. చల్లారి ఇంకా దగ్గర పడిపోతుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి యాలకి పొడి. చాలా టేస్టీ అండి, యాలకి పొడి కంపల్సరీ ఉండాల్సిందే. కొంచెం నెయ్యి, మీకు ఎంత రాక అంత పోసుకోవచ్చండి, కానీ ఒక్కరికే కదా, అందులోనే నెయ్యి ఉంది, ఈ దాంట్లోనే నెయ్యి ఉంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసానండి, ఎక్కువైపోతుంది అందుకని కొంచెం వేసాను నేను. మనం ఎక్కువ జనం చేసుకునే వాళ్ళు కదా ఇంకా వేసేసుకోవచ్చు మొత్తం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఆఫ్ వేసేసుకుందాం, మళ్ళీ ఆఫ్ తర్వాత చేసుకుందాం. చూడండి చాలా చాలా బాగుంది కదండి. ఇంకా కొద్దిగా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని కావాలి అన్నీ వేసేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి. అసలు తినేకోని తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు, తప్పనిసరిగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్, హెల్త్కి మంచిది. మనం వెయిట్ లాస్ అవుతామండి. స్వీట్ కొంచెం తక్కువ వేసుకోండి, అయితే బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో బెల్లం కూడా పాకం పెట్టుకోవాలి. మనకి ఇలా కావాలి తినాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, చూస్తుంటేనే నవ్వు ఊరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, తీసేసుకున్నాం కదా అంతా. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. టూటీ ఫ్రూటీ వేసేసుకుందాం, అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఖర్జూరం అన్నీ కూడా వేసేసుకుందామండి. ఎంత కావాలంతా. మీరు ప్రత్యేకంగా షుగర్ వేసుకోకపోతే ఖర్జూరం వేసుకుని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నాకు అయితే చాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇంకా అసలు బాగా చల్లారాలండి, చల్లారిన తర్వాత తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కంపల్సరీగా ఇలా తీసుకోండి. మీరు చాలా హెల్తీగా ఉంటారండి. వీక్నెస్ అనేది మన ఒంటిలోకే రాదండి, ఎప్పుడు హెల్తీగా ఉంటారు, వెయిట్ లాస్ అవుతారు. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అన్నారు, జ్వరం కూడా రాదండి, రొంప రాదు, దగ్గు రాదు, ఏది రాదు మన జోలికి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, దానివల్ల. టేస్ట్ చేసేద్దామండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వావ్, చూడండి ఫ్రెండ్స్, సూపర్ సూపర్ అండి, చాలా టేస్టీ అండి. అబ్బాబ్బా, చాలా బాగుందండి టేస్ట్. నాకు కరెక్ట్గా సరిపోయింది స్వీటు. మీరు కూడా ఇలా వేసుకోండి, ఫుల్ వేసుకోవాల్సిన పని లేదండి. ఒక కప్పు ఇంతే సరిపోతుంది, అంతనా తినేయచ్చు. నాకైతే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా, సూపర్ అండి. అన్ని పప్పులు తగులుతున్నాయి, కుసుములు, జీడిపప్పు, బాదం పప్పు, విపరీతమైన కమ్మదనం అండి. ఆ మూడు బాగా తగిలేస్తున్నాయి. గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ పప్పు. నేను చెప్పాల్సింది కాదండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకే ఒకసారి ప్లీజ్ అండి, ఒకే ఒకసారి ట్రై చేసి మీరు తీసుకోవాల్సిందేనండి. నేను ఎందుకు చెప్తున్నానండి, మీరు ఎప్పుడు తినండి. సూపర్ అంటే సూపర్ అండి, తినేపోతే తినాలనిపించేస్తుంది. మొత్తం తినేస్తానండి. సరే అండి, బాయ్ అండి. మీకు నచ్చితే కనుక మీరు చేసుకున్న తర్వాత నాకు కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.